మీ ఆయన ఉన్నాడు ఇక్కడ? లేడు సార్, పిల్లోడు ఏడుతుంటే పోయినాడు. ఇక్కడ బయట పోయాడు. బయట పోయినాడు సార్. బయట పోయినాడు. ఓకే, చెప్పమ్మా. మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు సార్, కరెంట్ ప్రాబ్లం సార్, కరెంట్ సాగొట్టి. పిల్లలు ఏం చేస్తారు చెప్పమ్మా? పిల్లల 4 పిల్లలు సార్, 4 పిల్లలు అయితే 3 ఆడపిల్లలు సార్. ఉన్నారమ్మా? ఉన్నారా? 3 వాళ్ళే సార్, 3 వాళ్ళే. రమ్మని రమ్మా. 3 ఆడపిల్లలు సార్, ఒక అబ్బాయి సార్. అబ్బాయి ఎక్కడ ఉన్నాడమ్మా? అబ్బాయి వాళ్ళ నాయనమ్మడు పోయినారు సార్. వాడు బయట పోయాడమ్మా. ఏం చేస్తారమ్మా వీళ్ళు పిల్లలు? చెప్పు. స్కూల్ పోతున్నారు సార్, ఈ స్కూల్కే పోతున్నారు సార్. ఈ అమ్మాయి అయితే 6వ తరగతి, ఈ అమ్మాయి 3వ తరగతి సార్. ఎన్నో తరగతి అమ్మాయి? 3. అమ్మాయి 3, 6. ఈ అమ్మాయి ఇంకా ఇప్పుడు జాబ్ అవుతుంది సార్. అంగన్వాడికి పోతుందా? లేదు, ఈ స్కూల్కే పోతుంది. పోతుందమ్మా. ఓకే, ఇప్పుడు ఏం కావాలమ్మా? నువ్వు ఏం చేస్తావు నువ్వు బాగుపడతావు చెప్పు. నీకే పొలం ఉందా? లేదు సార్, నాకు పొలం లేదు. నువ్వేం పని చేస్తావమ్మా? నేను కూలి పనికి పోతున్నాను సార్. కూలి పనికి పోతాను, రైతుకే సార్ పోయేది. రోజు 200, 250 వస్తుంది సార్. వస్తుంది, దాంతోనే మేము 5 మందికి నేను ఒక్కదాన్నే పోషించుకోవాలి సార్. మా ఇంట్లోనా మా ఆయన ఏం పని సాత కాదు సార్. అది బిల్డింగ్ మీద కింద పడినారు సార్, కరెంట్ సాగొట్టి. మా ఆయన తాగుడు అలవాట్లేదా? తాగుడు అలవాటు ఏం లేదు సార్. తాగే అలవాటు నువ్వు కావాలని భార్య కాబట్టి సమర్థిస్తున్నావా? చెప్పు, వాస్తవం చెప్పు. ఏం అలవాటు లేదు సార్. ఏం అలవాటు లేదు సార్. కరెక్టేనా అమ్మాయి చెప్పేది? కరెక్టేనా? కరెక్టే. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఎట్లమ్మా నీవు ఏం కావాలంటావు? నువ్వు పిల్లలు చదివించాలి. మాకు పిల్లలు చదివేయాలి సార్. మాకైతే పిల్లలు చదువు కావాలి. మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్. మాకు ఇల్లు కావాలి. మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్. మీరు ఏం చేయాలి చెప్పమ్మా? ఆయనకి ఏం చేయాలో మీరే ఇంకా ఏమో సాయం చేయాలి సార్. మాకు కాదమ్మా, ఈ రోజు లేడు కదా మీ ఆయన, ఉండాలి కదా, ఉండి నేర్చుకోవాలి కదా. ఇప్పుడే బయటికి పోయి సార్ మా ఆయన, పిల్లోడు ఏడుతుంటే ఆడొస్తున్నారు సార్. ఎక్కడమ్మా? ఇవన్నీ బర్రెలన్నీ డ్యామేజ్ చేశారు. ఏం చేస్తావు నువ్వు చెప్పాలి కదా నాకు. రా. డాక్టర్ సార్ అయితే ఓకే అమ్మా, వస్తున్నాడు, ఆయన కూడా వస్తున్నాడు అండి.